Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్లో లార్జ్ సిగ్నల్ పవర్ యాంప్లిఫైయర్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. ఇంట్రొడక్షన్, లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్ అండ్ ట్రాన్సిస్టర్ బయాస్డ్ కండిషన్స్లో ఎలా క్లాసిఫై అవుతాయి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నా ఛానల్లో. సో టుడే క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైయర్. Class A power amplifier is classified into two types: series fed Class A amplifier, transformer coupled Class A power amplifier. So first, today in this video we will discuss about series fed Class A power amplifier. దీన్ని డైరెక్ట్లీ కపుల్డ్ క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైయర్ అని కూడా అనొచ్చు. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే మీరు ఇక్కడ బేస్ దగ్గర ఒక రెసిస్టర్ అండ్ కలెక్టర్ దగ్గర లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం మనము. ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాక త్రో కెపాసిటర్. సో హియర్ ఇక్కడ VCE అండ్ VBE. ద ఎబో సర్క్యూట్ రిప్రజెంట్స్ ది ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్. ఇది ఇట్లాంటివి లార్జ్ సిగ్నల్ క్లాస్ ఏ యాంప్లిఫైయర్లో యూజ్ చేస్తాము. Q ఈజ్ ఏ పవర్ ట్రాన్సిస్టర్. వాల్యూ ఆఫ్ RB is selected in such a way that Q పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ ది DC లోడ్ లైన్లో ఉండేలా మనం RB వాల్యూని చూస్ చేసుకుంటాం ఇక్కడ. సో ద సర్క్యూట్ రిప్రజెంట్స్ ది డైరెక్ట్లీ కపుల్డ్ క్లాస్ ఏ యాంప్లిఫైయర్. ఎందుకు? యాజ్ ద లోడ్ రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది కలెక్టర్ సర్క్యూట్. లోడ్ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్ కలెక్టర్ దగ్గర మనం ఇచ్చాం కాబట్టి దీన్ని డైరెక్ట్లీ కపుల్డ్ క్లాస్ ఏ యాంప్లిఫైయర్ అని అంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ద లోడ్ ఈస్ ఏ లౌడ్ స్పీకర్, the impedance of which varies from 3 to 4 ohms or to 16 ohms. 4 to 16 ohms vary అవుతుంది. Current gain of the transistor used is less than 100. బీటా అనేది మనం లెస్ దాన్ 100 కన్నా తక్కువనే యూజ్ చేస్తాము. ఓవరాల్ సర్క్యూట్ హ్యాండిల్స్ లార్జ్ పవర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎ ఫ్యూ టర్మ్స్ ఆఫ్ వాట్స్ without providing much voltage gain. So apply the KVL at the outside loop. సో ఇక్కడ VCC ఈక్వల్స్ టు ICRL ప్లస్ VCE. VCC ఈక్వల్స్ టు ICRL ప్లస్ VCE. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ఒకవేళ IC వాల్యూ కనుక 0 అయితే ఈక్వేషన్ 1లో మనకి VCC ఈక్వల్స్ టు VCE అవుతుంది, ఎందుకంటే ICRL అనేది 0 అయిపోతుంది. సో VCE IC అంటే VCE వాల్యూ మనకి VCC, IC వాల్యూ 0 అనుకున్నాం కాబట్టి VCC 0. ఒకవేళ VCE వాల్యూ 0 అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 VCC ఈక్వల్స్ టు ICRL ప్లస్ 0. సో IC అంటే VCC బై RL. అప్పుడు VC IC అంటే VCE మనం 0 అనుకున్నాం కాబట్టి 0. నెక్స్ట్ IC వాల్యూ VCC బై RL. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం IC వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్లోప్ అంటే Y ఈక్వల్స్ టు MX ప్లస్ C. సో మనం ఇక్కడ గ్రాఫ్స్ చూస్తే గ్రాఫ్ బిట్వీన్ IC అండ్ VCE మనకి గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. I max, I minimum, V max, V minimum. ఇక్కడ ఇది Q అనేది లోడ్ లైన్, VCEQ, ICQ. నెక్స్ట్ DC ఆపరేషన్. DC ఆపరేషన్లో VC ఈక్వల్స్ టు VCC మైనస్ ICRL. అప్పుడు VCEQ ఈక్వల్స్ టు VCC మైనస్ ICRL. KVL అప్లై చేసినప్పుడు VCC ఈక్వల్స్ టు ఇన్పుట్ సైడ్, ఫస్ట్ అవుట్పుట్ సైడ్ అప్లై చేసాం. ఇప్పుడు VCC ఈక్వల్స్ టు IBRB ప్లస్ VBE. IB ఈక్వల్స్ టు దీన్ని సైడ్ పంపించుకుంటే VCC మైనస్ VBE బై RB. IB ఈక్వల్స్ టు IBQ, VB ఈక్వల్స్ టు 0.7 volts. సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈక్వేషన్లో. సో మనకి బీటా ఈక్వల్స్ టు IC బై IB. DC పవర్ క్యాలిక్యులేట్ చేయడం అంటే PDC అంటే VDC ఇంటూ IDC ఫార్ములా వీ నీడ్ టు రిమెంబర్.
సో వీడీసీ అంటే వీసీసీ, ఐడీసీ అంటే ఐసీక్యూ. ఏసీ పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పిఏసీ అంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. విఆర్ఎంఎస్ ఫార్ములా VM/√2, ఐఆర్ఎంఎస్ అంటే IM/√2. సో విఎం ఇక్కడ విఎం అన్నారు. విఎం అంటే Vmax - Vmin/2. సో టోటల్ ఓవరాల్గా విఆర్ఎంఎస్ ఫార్ములా Vmax - Vmin/2√2 వస్తుంది. సేమ్ ఐఆర్ఎంఎస్కి కూడా అంతే. సో పిఏసీ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్, Vmax - Vmin ఇంటూ Imax - Imin/8. ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ యాంప్లిఫైయర్ రిప్రజెంట్స్ ది అమౌంట్ ఆఫ్ ఏసీ పవర్ డెలివర్డ్ ఆర్ ట్రాన్స్ఫర్మ్ టు ది లోడ్ ఫ్రమ్ ద డీసీ సోర్స్ దట్ ఈస్ యాక్సెప్టింగ్ డీసీ పవర్ అంటే నీటా. ఎఫిషియన్సీ ఇస్ డినోటెడ్ బై నీటా. ఏసీ సిగ్నల్ పవర్ డెలివర్డ్ టు ది లోడ్ బై డీసీ పవర్ అంటే సింపుల్గా చెప్పాలంటే PAC/PDC ఇంటూ 100%. సో పిఏసీ వాల్యూ మనకు తెలుసు, నీటా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. PAC/PDC మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జన్ ఎఫిషియన్సీ. సో యాజ్ పర్ ది గ్రాఫ్ మనం తీసుకోవాలి. VCC ఈక్వల్స్ టు ICRL ప్లస్ VCE. IC 0 అనుకుంటే అప్పుడు VCC ఏమవుతుంది? IC ఇంటూ RL 0 అయిపోతుంది. అంటే VCC ఈక్వల్స్ టు VCE. ఒకవేళ VCE 0 అనుకుంటే IC ఈక్వల్స్ టు VCC/RL. సో VCE, IC ఈక్వల్స్ టు VCC, 0, 0, VCC/RL. దీన్ని బట్టి గ్రాఫ్ డ్రా చేసుకుంటాం మనం. హియర్ Vmax ఈక్వల్స్ టు VCC. Vmin ఈక్వల్స్ టు 0. Imax అనేది 2ICQ, Imin అనేది 0. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. VCC - 0, 2ICQ - 0/8 VCC ICQ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి నీటా వాల్యూ వస్తుంది 25%. డైరెక్ట్ కపుల్డ్కి క్లాస్ యాంప్లిఫైయర్లో 25% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. అడ్వాంటేజెస్ ఏంటి? ద సర్క్యూట్ ఈజ్ సింపుల్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్. సింపుల్ డిజైన్ ఉంటుంది సర్క్యూట్ది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. లోడ్ అనేది డైరెక్ట్ కలెక్టర్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అనేది నెససరీ ఉండదు. కాబట్టి సర్క్యూట్ అనేది చీపర్లో మనకు వస్తుంది. మళ్ళీ తక్కువ కాంపోనెంట్స్తో మనం చేస్తున్నాం. ఇవి అనేది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు కలెక్టర్ టర్మినల్. బై దిస్ వేస్టేజ్ ఆఫ్ పవర్ ఇస్ మోర్. డైరెక్ట్ మనం కలెక్టర్ దగ్గర ఇచ్చినాం కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ లాట్ ఆఫ్ పవర్ విల్ బి వేస్టెడ్. పవర్ డిసిప్షన్ అనేది మోర్ ఉంటుంది. ఎఫిషియన్సీ అనేది వెరీ పూర్, 25% వస్తుంది. వెరీ పూర్. ద అవుట్పుట్ ఇంపిడెన్స్ ఇస్ హై, హెన్స్ సర్క్యూట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ లో ఇంపిడెన్స్ లోడ్స్ సచ్ యాజ్ లౌడ్ స్పీకర్. వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.